మన కథలో హీరో పేరు రవి. రవికి వాళ్ళ నాన్న అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు పాత బట్టలు వేసుకునేవాడు. రవి స్కూల్ కి వెళ్ళేటప్పుడు నాన్న సైకిల్ మీద దింపడానికి వస్తే రవి చాలా అవమానంగా అనిపించేది. నాన్న, నువ్వు స్కూల్ కి దాకా రావద్దు, ఇక్కడే ఆపే అని అరిచేవాడు. రవికి ఎప్పుడూ ఒకటే బాధ. నా స్నేహితులందరూ కార్లలో వస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు. మా నాన్న ఎందుకు ఇంత పిసినారు? ఎందుకు ఎప్పుడు ఆ చిరిగిన చొక్కానే వేసుకుంటాడు అని రవి లోపల ఏడ్చేవాడు. సంవత్సరాలు గడిచాయి. రవి బాగా చదువుకొని సిటీలో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. మొదటి జీతం రాగానే రవి తన కోసం ఖరీదైన బట్టలు, వాచ్, షూలు కొనుక్కున్నాడు. కానీ నాన్నకు ఒక్క రూపాయి కూడా పంపలేదు. పైగా నాన్న, నేను ఎప్పుడు బిజీగా ఉంటాను, నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పేవాడు. ఒకసారి పండక్కి రవి ఊరికి వెళ్ళాడు. అప్పుడు కూడా నాన్న పాత చెప్పులు, వెలిసిపోయిన చొక్కా వేసుకుని గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు. అది చూసి రవికి కోపం వచ్చింది. నాన్న, నా పరువు తీయకు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? కనీసం పండక్కైనా కొత్త బట్టలు కొనుక్కోలేదా అని అందరి ముందు నాన్నని తిట్టాడు. నాన్న ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వి, నాకేం తక్కువరా, ఈ బట్టలు ఇంకా బాగానే ఉన్నాయి కదా అన్నాడు. రవి విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత రవికి ఊరి నుండి ఫోన్ వచ్చింది. రవి, మీ నాన్నకి గుండెపోటు వచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం. రవి హడావిడిగా ఊరికి బయలుదేరాడు. కానీ అతను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. నాన్న ఇక లేరు. రవికి ఏడుపు రాలేదు, కానీ ఏదో తెలియని బాధ, ఏదో బరువు గుండెల్లో పడింది. అన్ని కార్యక్రమాలు అయిపోయాక రవి బాధతో ఏదో ఆలోచిస్తూ వాళ్ళ నాన్న కుర్చీలో కూర్చున్నాడు. రవి నాన్న బీరువా తెరిచాడు. అందులో ఏముందో చూద్దామని బీరువాలో ఒక పాత డైరీ, దాని పక్కనే ఒక కొత్త గిఫ్ట్ బాక్స్ ఉంది. రవి ఆ డైరీ తెరిచి చదవడం మొదలు పెట్టాడు. అందులో ప్రతి పేజీలో రవి గురించే ఉంది. ఈ రోజు రవికి స్కూల్ ఫీజు కట్టాలి. నా చెప్పులు తెగిపోయాయి, కానీ కొత్తవి కొంటే ఫీజు కట్టలేను. పర్లేదు, కుట్టించుకుంటే సరిపోతుంది. రెండవ పేజీలో ఇలా రాసి ఉంది. ఈ రోజు రవి బర్త్డే, వాడికి కొత్త సైకిల్ కావాలి. నా మందుల ఖర్చు తగ్గిస్తే వాడికి కొత్త సైకిల్ కొనొచ్చు. చివరి పేజీలో ఇలా రాసి ఉంది. రవి, మొన్న పండక్కి నువ్వు వచ్చావు, నన్ను చూసి సిగ్గుపడ్డావు. నిజమే నాన్న, నేను పేదవాడిని కావచ్చు, కానీ నిన్ను ఏ లోటు లేకుండా పెంచాను. ఆ బాక్స్ లో నీ కోసం ఒక బహుమతి ఉంది. రవి వణుకుతున్న చేతులతో ఆ గిఫ్ట్ బాక్స్ తెరిచాడు. అందులో రవి చిన్నప్పుడు అడిగిన ఒక ఖరీదైన బ్రాండెడ్ షర్ట్ ఉంది. దాని మీద ఒక నోటు ఉంది. నాన్న, ఇది నీకోసమే కొన్నాను. వచ్చే పండక్కి నువ్వు ఈ షర్ట్ వేసుకుంటే చూడాలని ఉంది. రవి గట్టిగా ఏడ్చేశాడు. తాను బ్రాండెడ్ బట్టలు వేసుకోవడానికి కారణం నాన్న. నాన్న తన జీవితం మొత్తం చిరిగిన బట్టలే వేసుకున్నాడు. అప్పుడే రవికి అర్థమైంది, అతడు జీవితంలో ఎవరూ క్షమించరాని తప్పు చేశాడు అని. మిత్రులారా, మన కోసం జీవితాన్ని త్యాగం చేసే ఏకైక వ్యక్తులు అమ్మా నాన్నలు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళాక ఎంత ఏడిచినా ప్రయోజనం లేదు. ఇప్పటి నుంచైనా మీ తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కథని మీ నాన్నలకి లేదా మీ పిల్లలకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.